వారి లోకంలో పుట్టాడు. మనుషులందరూ కూడా దుష్టత్వంలో ఉన్నారు, పాపములో ఉన్నారు, శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారు. అందుకని అన్నాడు, దుమనస్కులారా మీరు వచ్చి మీ చేతులు కడుక్కోండి. మన ఎదుటోళ్ళని కడుగుతాం కానీ మనం కడుక్కోం. మనకు తిప్పలయ్యి నువ్వు అట్లున్నావు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు అలాగే ఉన్నావు వీళ్ళు చెబుతారు కానీ వాళ్ళు కడుక్కోరు. అందుకన్నాడు కనుక నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఈ మాట చాలా గంభీరమైనది. అపవిత్రపరచబడిన ప్రతి వ్యక్తి కూడా, పాపంలో జీవించిన ప్రతి వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళడు. అందుకని భూమి మీద సమయం ఉండగానే నీ జీవితాన్ని చక్కపరుచుకోవాలా. హిజ్కియాతో దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నువ్వు మరణం వచ్చున్నావు కనుక నీ ఇల్లు నువ్వేం చేయాలా? నీ ఇల్లు చక్క పెట్టుకోకుండా ఎదుటోటి ఇంటికి వెళ్ళి చక్క పెట్టేవానికి తంతారు పట్టుకొని. అర్థమైందా? మీ ఇల్లు చక్కపరుచుకోవాలి, నీ హృదయం చక్కపరుచుకోవాలి. భయంకరంగా ఏడిసాడు, కృపగలిగిన దేవా నేను ఎలాగ యథార్థంగా ఉన్నాను, ఎలాగ సత్యంగా ఉన్నాను, నీకు తెలుసు, నన్ను క్షమించు. ఎప్పుడైతే క్షమాపణ కోరాడో వెంటనే మరలా యేషయ్య వచ్చాడు. మరి తర్వాత తన జీవితంలో అద్భుతమైన కార్యం కనుక 17 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడింది. ప్రభా నాకు కూడా ఆయుష్కాలం పొడిగించండి. ఎవడెవడు నీకు? అసలు దేవుని వాక్యం ఏం చెప్తుండే? గ్రాఫ్ తగ్గిపోయింది. ఆదాము ఎంతకాలం బ్రతికాడు చెప్పండి? ఆడెంత బతుకుతా నాకేంటి అన్నట్టు చూస్తున్నారు మీరు. చెప్పండి అమ్మా, ఎంతకాలం బతికాడు? 900 చిల్లరే కదా. కానీ ఇప్పుడు ఎంత? మోషే దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడాలి మీరు కూడా. మోషే వచ్చిన తర్వాత ఎంతకాలం? మోషే గ్రాఫ్ పీరియడ్ ఎంత? 112 120 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? ఇప్పుడు మనకి అది 70 80. వీడు వేస్ట్ గాడని దేవుడు మొత్తం తగ్గించేశాడు. మహాబతుకుతే ఇప్పుడు ఎంత అండి? 40 60 70 40 సంవత్సరాలు దాటగానే సర్వరోగాలన్నీ వచ్చేసాయి. డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు? అది తినొద్దు, ఇది తినొద్దు, అది ఏది తినాలి, ఒట్టిగడ్డి తినాలి. మనం డాక్టర్ దగ్గరికి పోతే నన్ను అన్నాడు, పాస్టర్ గారు మీరు అన్నీ మానేయాలి. ఓరు బాబు అన్నీ మానేశారు బాబు, ఇంకేం మానాలా? అన్నీ మానేశాం అంటే అర్థం ఏంటంటే మనకు తెలియకుండానే మన దేహం చెడిపోయింది. రోగాలు, రకరకాల రోగాలండి. రోగాలు ఎక్కువ అవుతున్నాయి, మందులు ఎక్కువ అవుతున్నాయి, డాక్టర్లు ఎక్కువ అవుతున్నారు. వాళ్ళ తిప్పలు వాళ్ళవి. కనుక వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రజలమైన మనం ఆయన దగ్గరికి వస్తే నెమ్మది, ఆయన దగ్గరికి వస్తే సమాధానం, ఆయన దగ్గరికి వస్తే పాపాలు క్షమించబడతాయి, ఆయన దగ్గరికి వస్తే మన జీవితం బాగుపడుతుంది, ఆయన దగ్గరికి వస్తే మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన దగ్గరికి వస్తే అద్భుతమైన సహాయం మనం పొందేవారికి ఉంటాం. ఎవరి దగ్గరికి పోతున్నావు? మనుషుల దగ్గర పరిగెడుతున్నావా? సహాయం కొరకు నీ దేవుని దగ్గరికి రావాలి. అబ్రహామును చూడండి ఎలాగ ఆశీర్వదించబడ్డాడు, ఇస్సాకును చూడండి ఎలాగ ఆశీర్వదించబడ్డాడు, యాకోబును చూడండి ఎలాగ ఆశీర్వదించబడ్డారు. కనుక నూతన నిబంధనలో కూడా కనుక ఎంతమంది భక్తులు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారు ఏమయ్యారు చెప్పండి? ఆశీర్వదించబడ్డారు. ఎందుకు సేవకుని పుట్టించాడు? యేసుప్రభు వారిని ఎందుకు లోకములో పుట్టించాడు? యేసుప్రభు వారు ఎందుకు లోకానికి వచ్చాడు అంటే ఈయన మతస్థుడు కాదు, క్రైస్తవులకే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది, యేసు క్రీస్తు అందరికీ దేవుడు. ఒక జాతిని, ఒక కులమును, ఒక గోత్రమును, ఒక వంశమును ఆయన పిలవడం లేదు. కానీ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జిల్లారా, ఒక జాతిని, కులమును, గోత్రమును, వంశమును ఆయన పిలవడం లేదు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఆయన దేవుడు. ఇక్కడ కూర్చున్న నీవు ఇంకా నీ హృదయం దేవునికి ఇవ్వకపోతే, నీ మనసులో పాపం ఉంటే, నీవు అవిధేయుడిగా జీవిస్తే నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతా. పాతాళం వశము కాకుండా నువ్వు ఉండాలని దేవుడిని ప్రేమించి వాడుకుంటున్నాడు. అందుకనే రాయబడింది దేవుని వాక్యం. కనుక దుర్మార్గతలో ఉండి చనిపోతే నాకు ఇష్టమా?
నాకు ఇష్టం కాదు. దేవుడు అంటున్నాడు నాకు ఇష్టం కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నుండి మల్లుకొని దేవుని దగ్గరికి వస్తే నాకు ఇష్టం. బాబు దేవుని దగ్గరికి రాయ్యా, ఎవరొస్తురా, అమ్మ, చెల్లి, తమ్ముడా, ప్రియమైన గ్రామ ప్రజలారా, ఇక్కడున్న పెద్దవాళ్ళారా, మీ జీవితంలో దేవుని దగ్గరికి రండి. దేవుని అందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు రండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ గుర్రం తీసుకొని వచ్చాడు. గుర్రం తీసుకొని వస్తే ఎంత సంతోషం. అందుకని రాయబడింది పరలోకము గురించి, రాయబడింది పరలోకంలో సంతోషం గురించి. ఏం రాయబడింది? అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఆ మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఏముందంట? 99 మందిని నీతిమంతులు అన్నాడు. ఆ నీతిమంతులు పేరు కలిగిన వాళ్ళకి ఏమి లేదంట, ఏం లేదు, మనసు లేదు, మారు మనసు లేదు. పేరుకి నీతిమంతులుగా ఉన్నారు, వారికి పైకి నీతి కార్యాలు చేసేవారు ఉంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ నీతి కార్యాలు నీతిమంతులుగా చలామణి అయిపోతున్నారు, కానీ మనిషి జీవితంలో మార్పు రాలా. పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు, శాపగ్రస్తమైన జీవితాన్ని వదిలిపెట్టలేకపోతున్నాడు, దుర్మార్గతను వదిలిపెట్టలేకపోతున్నాడు, మరి ఈ లోక సంబంధమైన ఆశలను వదిలిపెట్టలేకపోతున్నాడు. కనుక చేద్దాములే, చూద్దాములే, కాంప్రమైజ్ అయిపోతున్నాడు లోకములో. ఈ మానవ జాతిని విడుదల చేయడానికి, పాపి అయిన నిన్ను రక్షించదాని కొరకాయ్, నిన్ను నీతిమంతుడిగా, నిజమైన నీతిమంతురాలుగా చేసేదాని కొరకాయ్, మారు మనసు పొందిన నీతిమంతురాలుగా చేసేదాని కొరకాయ్ ఆ దేవుడి లోకానికి వచ్చాడు. అబ్రహాం గురించి ఏమి రాబడింది? అతడు దేవుని నమ్మెను, అతడు ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. కనుక మన జీవితంలో జ్ఞాపం చేసుకుందాం. రెండో సందర్భం చూడండి, 8వ వచనం, త్వరగానే ముగిస్తారు రండి. 8వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. అది దొరికినప్పుడు చెలికెత్తలను ఇరుగు పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము పోగొట్టుకుని నాణెం. సిస్టర్స్కి ఎంత సంబరమో పోయింది దొరికితే. మందిరానికి వచ్చింది మా మహాతల్లి మా దగ్గర, చెవుది పోయింది, రోజు గగ్గోలు పెడుతుంది. అనా చెవుది పోయింది అంటే నేను ఎతికినా నీకు? ఏమ్మా నిన్ను ఎతికియాలి, నేను నాకు చెప్తున్నాను అని పారిపోయింది. నేను అన్నాను పోయింది, పీడా పోయింది, దరిద్రం పోయింది, ప్రైజ్లాడని చెప్పా. అదేంటన్నా పోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. టిక్కుమంటగా తీసుకొచ్చి ఇక్కడ పాడేసి పోయిందంట. నేను అన్నాను సరిగానే ఎత్తుకో. ఇంత పెద్ద మందిరం చేపలు ఆడెత్తుతుంది. సరే ఎతికింది. ఆమె ఎక్కడ కూర్చుందో అక్కడే ఉంది. ఏ చేప మీద ఉందో ఆ చేప బాగా తీయమ్మా, అది ఆడ ఇరుక్కొని ఉంటుంది, చిన్నది. దానికి ఇంత అడావిడి మందిరంలో గందరగోళం. కొంతమంది చూడండి చెప్పులు పాత వేసుకొస్తారు, మందిరాన్ని కొత్త వేసుకుపోతారు. ఇదో బ్యాచ్ తయారవుతారు కొంతమంది. ఒకసారి నేను అలాగే ఒక సేవకుడు, ఎలాంటి వాళ్ళు సేవకుడు ఒక ఆయన ఒక దగ్గర పరిచర్యకి వెళ్తే 3000 రూపాయల చెప్పులు నాకు కొనిచ్చాడు. బాబు నేను ఎప్పుడు కొనుక్కోలేదురా, నన్ను ఉండాలన్నా అని ఒక చోటకి ఇలాగే మీటింగ్కి వెళ్ళాను. అటు బయట పెడితే ఆవిడ వేసుకుపోయాడు. నేను అన్నాను ఏం మాట్లాడదు పదమానే, అడికి కావాలేమో అన్న. ఇప్పుడు ఎలాగా స్లిప్పర్స్, అందుకే నువ్వు కొనకుండా ఉండే ఆ డబ్బులన్నా కానుక ఇచ్చుంటే బాగుండేది కదయ్యా. మా తిప్పలు మాయి, మీ తిప్పలు మీ. అందుకనే ఈ వెండి నాణాలు ఎన్ని చెప్పండి అమ్మా, వినాలి. వెనకాల ఉన్న వాళ్ళు వింటున్నారో లేదో తెలియదు, వినండి. చాలా సంతోషం, మంచివాళ్ళు. మీరు వినరని ఇంత సౌండ్ పెట్టారు, అర్థమైందా? మా పూర్వ దినాల్లో అగస్త్యుని గారు, ఆ దినాల్లో మేము సేవకు వచ్చినప్పుడు, దేవసాయం గారు, మేమందరూ టీముగా మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఎవడు నోరు బాగుంటుందో వాడికి ఎక్కువసార్లు ఇచ్చేవాళ్ళు, నెతికేవాళ్ళు. రతనరాజు ఎక్కడున్నాడు చూడండి అని అన్నాను. అరే మైక్ లేకపోతేనేమో నేను, మైక్ ఉంటేనేమో ఆయనకా, ఏం మనుషులే మీరు అనేవాడిని. ఒక బాబుని ఏదో రకంగా వెళ్ళరా, ఎస్ ఆల్ రైట్ అనేవాడు ఆయన. అర్థమైందా? 10 నాణాలు పోయినాయి, 10 నాణాలు ఉన్నాయి, దాంట్లో ఒకటి పోయింది. ఒకటి పోతే ఏం చేసింది? ఏమే
అమ్మా దీపం వెలిగించి జాగ్రత్తగా ఇల్లంతా ఊడ్చి ఆ దొరికిన తర్వాత వీళ్ళు కడుపుపురం 10 మందిని పిలవాల. పోయింది ఇంత